సెలెక్టివ్ యాజిటేటెడ్ మూమెంట్ ఇది మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం. మనకి ఏ సమస్య వస్తుందో తెలిసినా మనకి నచ్చిన నాయకుడు చెప్తే ఉద్యమిస్తాం, మనకి నచ్చని నాయకుడు చెప్తే దాన్ని తప్పుపడతాం. ఈ దరిద్రమే ఆంధ్రాని రాష్ట్ర విభజనకు కారణమైంది. ఆంధ్ర నోట ఆల్ మట్టి కొట్టింది, అయినా సరే మనలో మార్పు రాలేదు. చదువుకున్న మూర్ఖులు ఒకవైపు, చదువు రానటువంటి వాళ్ళ అవగాహన రాహిత్యం మరొక వైపు కలిపి ఆంధ్రప్రదేశ్కి న్యాయం కంటే అన్యాయం ఎక్కువగా జరిగింది, జరుగుతోంది. ఇప్పటికీ మనలో మార్పు రాకపోతే, తెలంగాణ తరహా చైతన్యం రాకపోతే మనల్ని నోట చివరికి మిగిలేది మట్టే. ఏదైతే కృష్ణాకి సంబంధించినటువంటి కృష్ణానది మీద పైన కట్టినటువంటి ఆల్మట్టి కారణంగా ఒకప్పుడు మన కోస్తా జిల్లాలకి 3 పంటలు పండే స్థితి నుంచి ఒక్క పంటకు కూడా ఎతుక్కునే పరిస్థితి తెచ్చుకుని 100 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నీళ్లు కృష్ణలో కలిపి పట్టిసీమ ద్వారా స్థిరీకరణ ఒకవైపు, పులిచింతల ద్వారా నిల్వ ఒకవైపు చేస్తే కాస్త కృష్ణా డెల్టా బాగుపడింది. బట్ రాయలసీమ ప్రాంతాల కష్టం నష్టం మొన్నటిదాకా అట్లాగే ఉంది. ఈ మధ్యన కొంత చేరుకుంది, కొంత తేరుకుంది. ఏంటంటే ఈలోపు తెలంగాణ విభజన తర్వాత తెలంగాణలో నీళ్లు లాగేసుకుంటున్నారు, అక్కడ ప్రాజెక్టు ఏది శ్రీశైలం ఎగువనే లాగేసుకుంటున్నారు, ఆల్బట్టి ఆ పైన లాగేసుకుంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఎవరి ఏరియాలో వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళని తప్పుపట్టడానికి వీల్లేదు. బట్ మనం చట్టబద్ధంగా పోరాటంలో విఫలమవుతున్నాం. తాజాగా కర్ణాటక ఆల్మట్టి ఎత్తు మరింత పెంచడానికి దాదాపు 225 టీఎంసీల నీళ్లని నిల్వ ఉంచుకోవడానికి అనుగుణంగా ఎత్తు పెంచేస్తుంది. దానికి అలా క్యాబినెట్ ఓకే చేసింది. ఎందుకు మన నాయకులు మాట్లాడట్లేదో అర్థం కావట్లేదు, ఎందుకు మన నాయకులందరూ సైలెంట్గా ఉంటారో అర్థం కావట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు నోరు మూసుకు కూర్చుని ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది వీళ్ళు నోరు మూసుకు కూర్చుని ఉన్నారు. ఇక్కడ అన్ని పార్టీలు ఎదిరించాలి, అక్కడ కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు ఎదిరించాలి. ఎదిరించకపోతే లేదా నిలదీయకపోతే లేక న్యాయ పోరాటం చేయకపోతే మిగిలేది తెలంగాణ ఆంధ్రాలకి ఆల్ మట్టినే. మరి ఎందుకు జరుగుతుందో ఆలోచించుకోవాల్సి ఉంది. మీడియా కూడా బాబ్లీకి చంద్రబాబు వెళ్తే ఏదో అన్యాయం జరిగిపోతుంటే బాబు గారు కాపాడబోయారు. ఆల్మట్టి మీద చంద్రబాబు గారు విమర్శిస్తే రాస్తారు, లేకపోతే లేదు. లేదా రాజశేఖర రెడ్డి విమర్శిస్తే రాస్తారు, లేకపోతే లేదు. ఏంటిది? ఇదే రాష్ట్ర ప్రజలకి ఏం ప్రయోజనం, ఏం నష్టం అనేదాన్ని బాధ్యతగా చెప్పలేమా అంటే చెప్పలేము అన్నటువంటి విధంగానే ఉంది.